విద్యార్థులకు వికాసవంతమైన విద్యను అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని రాజమండ్రి ఎంపీ మరియు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శ్రీ వైఎన్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో రుగ్మతులు పోవాలంటే చదువే ఏకైక మార్గం అని, విద్య అంటే పాఠ్య పుస్తకాలు, తరగతి గదులు, ర్యాంక్ మాత్రమే కాదు అని, సమాజ స్థితిగతులను అర్థం చేసుకునే విధంగా విద్య ఉండాలి అని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి అన్నారు. శ్రీ వైఎన్ కళాశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీస్ సలహాదారుడు ఎంఏ షరీఫ్, ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ మరియు దేశ విదేశాల నుండి పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే ఒక దార్శనికుడు 1949వ సంవత్సరంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ, చదువుకి దూరంగా ఉన్నటువంటి వారికి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి ఒక చక్కటి సంకల్పంతో వారు ఆనాడు ఇక్కడ విద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. పెద్దలు తరచూ మనతో చెప్తూ ఉంటారు సంకల్ప బలం అని. మన సంకల్పం కనుక గట్టిగా బలంగా ఉన్నట్లయితే ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా వాటన్నిటినీ అధిగమిస్తూ లక్ష్య ప్రాప్తి సిద్ధిస్తుందని చెప్పి మన పెద్దలు చెప్పేటువంటి విషయం. ఆనాడు పెద్దలు నారాయణమూర్తి గారి సంకల్పం అంత గట్టిగా మాత్రమే కాకుండా వారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా బిడ్డలకి నాణ్యమైనటువంటి విద్యని అందించాలి అని చెప్పి భావించిన సందర్భంలోనే దినదిన ప్రవృద్ధిమానంగా ఇవాళ ఈ కళాశాల ఎదిగి ఈ స్థాయికి రావడమే మాత్రమే కాకుండా డీమ్డ్ యూనివర్సిటీకి ఎదగాలి అనేటువంటి స్థాయికి రావడం అన్నది నిజంగా మహానుభావుడి యొక్క కృషి ఫలితం. దానికి తోడు మరి పెద్దలు శ్రీరామారావు గారు ఉన్నారు. ఇందాక చాలామంది వక్తలు ఏ విధంగా సత్యనారాయణ గారు వారి కృషి చేశారో వారందరూ కూడా చెప్పడం జరిగింది. కనుక వారందరికీ మరి ఒక్కసారి నేను శిరస్సు వంచి నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. చాలా వరకు కూడా విద్యాదానం గొప్పది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏ దానం చేసినా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆ దానానికి సంబంధించినటువంటి అంశాలు తరిగిపోతూ ఉన్నా విద్యాదానంలో మాత్రమే మనం ఎంత దానం చేస్తే అది పెరుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి సందర్భం. కనుక ఇవాళ ప్రమాణాలతో కూడినటువంటి విద్యని బిడ్డలకు అందిస్తున్నటువంటి సందర్భంలో ఎంతోమంది పూర్వ విద్యార్థులు ఉత్తమమైనటువంటి స్థానాలకి ఎదిగి ఇవాళ తిరిగి ఈ కళాశాలకి ఏమన్నా చెయ్యాలి అనేటువంటి భావన కలగడం అనేది ఇది నిజంగా చాలా ఉత్కృష్టమైనది అని చెప్పి నేను భావిస్తాను. ఇవాళ ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా మనం విద్య అన్న పదానాన్ని తిరిగి నిర్వచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదేమో అని చాలామంది భావిస్తూ ఉన్నటువంటి సందర్భం. సాధారణంగా మాలాంటి వారిని, మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వారిని విద్యని నిర్వచించండి అని అంటే కళాశాలలు, తరగతి గదులు, బల్లలు, కుర్చీలు, పాఠ్య పుస్తకాలు, మార్కులు, మెడల్స్ వరకే మేమందరం కూడా వాటిని పరిమితం చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అయితే ఒకానొక సందర్భంలో స్వామి వివేకానందుల వారిని ఒకరు అడిగారు, విద్య అన్న పదాన్ని నిర్వచించండి అని చెప్పి అడిగినప్పుడు